ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము దేవుని మాట 116వ కీర్తన 8వ చరణము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనకారుడు మరణ బంధకముల గుండా విలుచు పాతాళపు వేదనలు తను పట్టుకున్నటువంటి అనుభవాలలో మిక్కిలి భయంకరమైనటువంటి శ్రమను దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఆయన రాసినటువంటి కీర్తన 116వ కీర్తన. ఈ కీర్తనలో అటువంటి పరిస్థితులలో దేవుని వైపునకు తిరిగి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అప్పుడు దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను మరణము నుండి కాపాడావు, కన్నీళ్లు విడవకుండా నన్ను కాపాడావు, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ మాటలు ప్రభు నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకవేళ నీ పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయేమో, ప్రార్థన చేయమని ప్రభు నిన్ను పురుగొల్పుతూ ఉన్నాడు. ప్రార్థించే వారికి ఆయన సమీపముగా ఉంటాడు. అవి ఎంత కష్టమైనటువంటి పరిస్థితులైనా వాటిలో నుంచి దేవుడు తప్పించగలడు, విడిపించగలడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, నీ పాదములు ఎక్కడా కూడా జారి పడకుండా వాటిని తప్పించి కాపాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడైన. ఏ విషయాలైతే నిన్ను ప్రాణ భీతులకు తీసుకుని వెళ్తున్నాయో, ఏ విషయాల గురించి అయితే విడవక కన్నీరు కారుస్తూ నిద్రపట్టినటువంటి రాత్రులు గడుపుతున్నావో, నీ ప్రతి కన్నీటి బొట్టును సంతోషముగాను నాట్యముగాను దేవుడు మార్చినట్లుగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. ప్రార్థనలో నీ కన్నీళ్లు విడువు, అవి నీకు దీవెనను తీసుకుని వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ఎవరైతే దుఃఖములో మిక్కిలి వేదనలో ఉన్నారో వారందరినీ బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.